తినేవాళ్ళు అనమాట. అది ఏ విధంగా తినేవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు ఆకలి అనేది అంటే వాళ్ళ ఆకలి అనేది తీర్చుకునే వాళ్ళు అనేది తీర్చుకునే వాళ్ళు ఈ వీడియోని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయి మనం పొయ్యి అంటే రాయితో పొయ్యి తయారు చేసుకుందాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మంటెట్టుకుందాం. ఇప్పుడు కర్రలు తెచ్చుకున్నాను కదా, ముందుగా మనం మంటెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఊదినా మంటట్లేదు మంట. లైక్ చేద్దాం ఇంకా. ఈ వర్షాకాలంలో ఇంతే ఫ్రెండ్స్, భరించాలి, లేకపోతే మనకు ఫుడ్ అనేది అవ్వదు కదా. మండిస్తూ మంట అనేది వచ్చింది. కష్టపడితే తప్ప మంట ఎలగలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వండుకుందాం. ఒకనా ఏ విధంగా వండుకొని తినేవాళ్ళం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మన గిరిజన ప్రాంతంలోని ఈ పనస ఫుడ్ని ఏ విధంగా సేకరిస్తుండేవారు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. అట్టి ఆకు తెచ్చుకున్నాను. ఇది అక్కడ అంటే మన కుండలో మనం మూత వేయడానికి, దాంతోపాటు ఇంకా అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం రెడీ చేసుకున్న పంచతొనలు అనమాట. మనం రెడీ చేసుకున్న పంచతొనలు ఇది చూస్తున్నారు కదా. కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ధూళి పడుకోకుండా ఆకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది నేను అంటే కూర కలుపుకోవడానికి గట్టిగా తయారు చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు తిందాం ఫ్రెండ్స్. ఉడికిపోయింది కదా, దింపించుకుందాం ఇప్పుడు దింపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వడ్డించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిన తోన ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగానే మా గిరిజన ప్రాంతంలోని గిరిజనులు ఒక రోజు గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంది. అందుకే మా గిరిజనులు అంటే పూర్వంలోనే ఇలాగ తిని బ్రతుకుతుంటారు అనుకుంటాను. నేను కూడా 2000 సంవత్సరంలో ఒకరోజు అంటే ఒక పూట ఇలా గడుపున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అడవి బాయ్ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. ఇంకో వీడియోతో కలుస్తాను.